లోకపు రాజులు వస్తారు, పోతారు, మారతారు. కానీ యేసు రాజు, ఆయన ఎప్పటికీ మారని రాజు, మార్పు లేని రాజు, దైవ నియమం క్రింద నిలబడిన రాజు. దేవుడే ఆయనను రాజుగా అభిషేకించి లోకానికి పంపించాడు. ఇది క్రైస్తవులందరి విశ్వాసం. చావు వరకు నాకు మారని రాజు ఉన్నాడు. ఇక్కడ రాజులు, ఇక్కడ ప్రభువులు 5 సంవత్సరాలకు ఒకసారి మారుతారు. కొంతమంది మళ్ళీ ఎక్కుతారు. సో వాళ్ళు మారుతుంటారు, మళ్ళీ ఎక్కుతుంటారు, మారుతుంటారు, మళ్ళీ ఎక్కుతుంటారు. గ్యారంటీ లేని రాజ్యాలు ఇవి. కానీ నా రాజు యుగముల వరకు నిలిచే రాజ్యాన్ని స్థాపించిన రాజు. ఈ రాజ్యానికి అంతం లేదు. ఇది నమ్మాలి, రుజువిది. భూమి మీద ఎప్పటికీ క్రైస్తవ్యం కనబడుతోందంటే కారణం దానియేలు గ్రంథంలో చెప్పబడిన ప్రవచనం. నాయన, ఒక రాజ్యం స్థాపించబడుతోంది. ఈ రాజ్యానికి ఎన్నటికీ అంతము కలుగదు. ఎప్పటికీ ఈ రాజ్యానికి అంతం లేదు. అది యుగముల వరకు నిలుచును. దేవుడే స్థాపించే రాజ్యం అది. ఇదిగో నిలిచిందా, నిలవలేదా, ఎప్పటికీ ఉంది రాజ్యం అది. యేసు క్రీస్తు రాజ్యం ఈ భూమి అంతటా వ్యాపించింది. చాలా మంది అనుకుంటున్నారు, ఈ రాజ్యాన్ని తుడిచేద్దాం, ఈ రాజ్యాన్ని పగలగొట్టేద్దాం, ఈ రాజ్యాన్ని నాశనం చేసేద్దాం, ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ చంపేద్దాం, ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళని హతమార్చేద్దాం. అలా చాలా మంది చాలా రకాలుగా అనుకుంటున్నారు. కానీ ఈ రాజ్యానికి ఇప్పటికీ ఎప్పటికీ అంతము లేదు. ఇది ఏమి రాజ్యం అంటే అంతము లేని రాజ్యం. ఎందుకంటే రాజు బ్రతికే ఉన్నాడు, సజీవుడు. ఆయన యుగ యుగములు సజీవుడనై ఉన్నానన్నాడు స్టేట్మెంట్.